హాయ్ హలో నమస్తే. ఈరోజు వచ్చేసి చింతచిగురు పచ్చి రొయ్యలండి. ముందుగా చింతచిగురుని మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి రొయ్యలను కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే పసుపు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చి రొయ్యలను వేసుకోవాలండి. ఈ పచ్చి రొయ్యలు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా కలిపి మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు చింత చిగురును లేత చిగురుని తీసుకుని ఇలా చేతిలో వేసి నలిపితే పొడుములాగా వస్తుందండి. ఈ పొడుముని మనం కూరలో వేసుకోవాలి. అదే ముదిరిన ఆకైతే కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కూర చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం కారం సరిపడా కారం వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలపాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు పచ్చి రొయ్యలని. ఇప్పుడు చింత చిగురుని వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపి మనము సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఇంకా ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ పచ్చి రొయ్యలు చింత చిగురు కూర రెడీ. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలాగున్నదో కూడా కామెంట్ రూమ్లో చెప్పండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.